తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో కూటమి నేతల వేధింపులు కూడా పరాకాష్ఠకి చేరాయని చెప్పొచ్చు. ఇప్పటికే ఫ్లెక్సీ వివాదంతో కూడా ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారో చోడవరం గ్రామానికి చెందినటువంటి కార్యకర్తలు కూడా ఇప్పటికే థర్డ్ డిగ్రీ ఇచ్చారు. వారు కూడా కోర్టుకు సంబంధించి పూర్తిగా బెయిల్ రావడంతో కూడా వారు స్వగృహాలు చేరుకోవడంతో కూడా మాజీ హోంమంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా వారి పరామర్శించడం జరిగింది. మన ముందున్నారు. మేడం చెప్పండి, ఏ విధంగా చూస్తారు? గతంలో ఎప్పుడైనా చూసారా ఇలాంటి చర్యలు? చూస్తే కనుక ఫ్లెక్సీలు కడితేనే తీసుకెళ్లి థర్డ్ డిగ్రీలు ఇచ్చేసేటువంటి ఇలాంటి సంస్కృతులు ఎప్పుడైనా చూసారా? లేదండి, ఇంతవరకు కూడా అంటే గతంలో మొన్నటి వరకు మన జగనన్న ప్రభుత్వం ఉన్నా కూడా జగనన్న పోలీసులతో ఆ రోజున పోలీస్ వ్యవస్థతో చెప్పింది ఏంటంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఉండాలి, అంతే తప్ప మనల్ని చూసి ప్రజలందరికీ కూడా మన రక్షణ కల్పిస్తామనే ధైర్యాన్ని మనం ఇవ్వాలి తప్ప ఎటువంటి అంటే గతంలో పోలీస్ అంటే భయపడే రోజులు ఉండేవి, అలాంటివి భయపడే రోజులు ఉండకూడదు. మనం అందరం కూడా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలి, వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఆపద వచ్చినా కూడా మనం వెంటనే స్పందించాలని చెప్పి జగనన్న ప్రభుత్వం ఉన్న 5 సంవత్సరాల కాలంలో పోలీస్ వ్యవస్థకి నేర్పించారండి. ఆ రోజున జగనన్న ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థకి ఆ రోజున 86 అవార్డ్స్ రావడం జరిగిందండి, కేంద్ర హోంశాఖ ఇచ్చిన అవార్డ్స్. ఆ రోజున అంటే పోలీసుల యొక్క పనితీరును మెచ్చుకుని వారిచ్చిన అవార్డ్స్ అవి. కానీ ఈ రోజున అదే పోలీస్ వ్యవస్థ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వారి కార్యకర్తల్లా పనిచేయడం మొదలుపెట్టారండి. ఈ రోజున మా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో మా వైసీపీ కార్యకర్తలు యువకులు కొంతమంది జగనన్న బర్త్డేకి ఒక ఫ్లెక్సీ వేయించుకున్నారు. ఆ ఫ్లెక్సీలో ఒక సినీ డైలాగ్ రాసుకోవడం జరిగింది, అది కూడా చాలా చిన్న అక్షరాలతో. అంటే వీళ్ళు కావాలని భూతద్దాలు పెట్టి వెతుకుతూ ఎక్కడెక్కడ ఈ డైలాగ్ ఉందని చెప్పి వెళ్ళి పోలీసులను పంపించి అక్కడ ఎటువంటి వివాదాలు లేకపోయినా ఎటువంటి గొడవలు జరగకపోయినా ముందుగానే ఏదో జరిగిపోతుంది, అదేదో అనరాని డైలాగ్ ఏదో అనేస్తున్నారు, దానివల్ల అక్కడ ఏదో ఉపద్రవాలు జరిగిపోతున్నాయి అన్నట్టు హడావిడి చేసేస్తూ ఆ ఫ్లెక్సీని ఇప్పించేయడం జరిగింది. సరే అండి, ఫ్లెక్సీని ఇప్పించేశారు. మా వాళ్ళు తెలుసో తెలియకో అక్కడ ఏదో ఒక మేకని అక్కడ బలి చేసి జగనన్న ఫోటోకి రక్తాభిషేకం చేయడం జరిగింది. సరే చేశారు, మా వాళ్ళు తప్పు చేశారని వాళ్ళు తీసుకెళ్ళి అసలు ఎంత భయంకరంగా అంటే వాళ్ళు తీసుకెళ్ళిన నైట్ వాళ్ళ పేరెంట్స్కి కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న భార్యకి కానీ బిడ్డలకు కానీ వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అన్న విషయాన్ని కూడా తెలియనీయకుండా ఆ రాత్రంతా వాళ్ళని భయాందోళనకు గురి చేసి వాళ్ళని కొవ్వూరు CCSలో పెట్టడం జరిగిందండి. సరే CCSలో పెట్టారు, లేకపోతే ఏదో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం కోసం చేశారు అని మనం కాసేపు పోలీసుల పక్షాన్ని ఆలోచన చేద్దాం. కానీ ఈ రోజున వాళ్ళని ఏం చేశారండి, ఏదో ఒక టెర్రరిస్టులాగా ఏదో ఒక నరరూప రాక్షసుల్లాగా హంతకుల్లాగా ముద్రించేదానికి సమాజంలో వాళ్ళని కించపరిచే విధంగా వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళని అవమానపరిచే విధంగా నల్లజర్ల రోడ్లో అంటే నల్లజర్ల పోలీస్ స్టేషన్ దగ్గర నుండి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు కూడా నడిపించుకుని తీసుకెళ్లారు. అలా నడిచేటప్పుడు ఏ విధంగా నడిచారండి, నడవలేని పరిస్థితిలో కాళ్ళకి అంటే వాళ్ళు పోలీస్ దెబ్బలు అందరికీ తెలిసినవే కదా, కనిపించకుండా ఎట్లా కొడతారు అనేది వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని మానసికంగా భయపెట్టి భయాందోళనకు వాళ్ళని గురి చేసి మళ్ళీ మేము ఇట్లా చేశామని మీరు ఎక్కడైనా చెప్పినా లేదా మీ నాయకులని తోడు తెచ్చుకున్నా లేకపోతే జడ్జి ముందు చెప్పినా మళ్ళీ మిమ్మల్ని మేము గాంజా కేసు పెట్టి మళ్ళీ లోపలేస్తామని బెదిరించడం. అంటే మన ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నామా ఎక్కడున్నామండి? వీళ్ళు ఇక్కడ వెంకటరాజు గారు ఉన్నారండి, ఆయన ఏమంటారు, మా వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రాక్షసులంట, గతంలో కొంతమంది రాక్షసులను సంహరించారంట, మిగిలిపోయారంట కొంతమంది, ఆ మిగిలిపోయిన వాళ్ళే మా వైసీపీ నాయకులు కార్యకర్తలంట. సరే కాసేపు ఆయన అన్నదే అనుకుందాం, మరి ఇదేంటండి? బాలకృష్ణ గారు హిందూపురంలో గెలిచినప్పుడు ఆయన కట్అవుట్కి దగ్గర 20 నుండి 25 పొట్టేళ్ళు తలలండి నరికి వాటిని దండగా గుచ్చి ఆ కట్అవుట్కి వేశారు. ఆ రోజున ఈ సెక్షన్లు ఏం పనిచేయలేదండి, ఈ పోలీసులు ఎవరు బయటకు రాలేదు, వాళ్ళ మీద ఏ కేసులు పెట్టలేదు.
ఎందుకండి ముఖ్యమంత్రి గారు బామ్మర్ది గారు కదా. ఇంకొకటి, ఈయన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఆయన కట్అవుట్కి ఎలా అండి పొట్టేళ్ళని నరికి ఎలా రక్తాభిషేకం చేశారు? ఓకే అండి, ఇది చూడండి, వాళ్ళ మీద ఎటువంటి సెక్షన్స్ లేవు, చట్టమే వాళ్ళ చుట్టం అండి. ఈ రోజున చట్టం పార్టీలకు అతీతంగా పనిచేయాలనేది లేదు. ప్రజాస్వామ్యంలో మనం లేము. అంబేద్కర్ రాజ్యాంగం అనేది లేదు ఇక్కడ. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు ఉన్న ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం అని వాళ్ళు మొదలుపెట్టి ఈ రోజున వైసీపీ కార్యకర్త, వైసీపీ నాయకుడు పార్టీ కోసం ఎవరైతే నిలబడుతున్నారో, ఎవరైతే జెండాను మోస్తున్నారో వాళ్ళు ఉండకూడదు. పార్టీని నిర్వీర్యం చేయాలనేది ఒకే లక్ష్యంతో కక్షపూరితంగా దొంగ కేసులు పెడుతూ మరి దొంగ సెక్షన్స్ పెట్టి వాళ్ళ మీద లేనిపోనివి. నిజంగా అండి, ఒకవేళ వీళ్ళు ఏదో జంతు బలి ఇచ్చారు, ఇది తప్పిదము, లేకపోతే ఏదో సినీ డైలాగ్ రాశారు తప్పిదము అని అనుకుంటే అక్కడ వరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కాకుండా, వాళ్ళ మీద సెక్షన్స్ పెట్టడం కాకుండా లేనిపోనిది నాటు సారాన్ని కూడా యాడ్ చేసి ఎట్టి పరిస్థితుల్లోని వీళ్ళు బయటికి రాకూడదు, వీళ్ళని జైలు పాలు చేయాలి, రిమాండ్కి పంపించాలన్న ఉద్దేశంతోనే ఈ రోజున పోలీసు వ్యవస్థని ఈ వెంకటరాజు గారు ఉపయోగించడం జరిగింది. మరి మమ్మల్ని అంటున్నారు కదా రాక్షసులని, మరి ఈ చర్యలు చేసిన వాళ్ళని ఏమనాలి? వీళ్ళన్న నరరూప రాక్షసులు అన్నాలా? అసలు ఎవరండి ఈ సంస్కృతికి నాంది పలికింది? ఎవరు? మీరు కాదా? ఈ రోజున అంటే అమాయకంగా ఉన్నాము, మాట్లాడలేదు, ప్రతిపక్షంలో ఉన్నాం, మా నోరు నొక్కేయాలని, పార్టీని నాశనం చేయాలని మీరు అనుకుంటే అది మీ సాధ్యం కాదండి. ఎందుకంటే ఈ రోజున వైసీపీలో ఉన్నది నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, జగనన్న కోసం, పార్టీ కోసం ప్రాణం పెట్టేవాళ్లే తప్ప మీకులా ప్రాణాలు తీసేవాళ్ళు కాదని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున ఎవరైతే మా పార్టీని నిర్వీర్యం చేయాలని ఆలోచన చేస్తున్నారో, మా కార్యకర్తలని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తున్నారో ఆలోచన మానుకోవాలి. మీ బంతిని గోడకేసి కొడితే ఏమవుతుందండి? తిరిగి ఎంత ఫోర్స్గా వెనక్కి వస్తుందో అంతే ఇదిగా మా కార్యకర్తలు మేమందరం కూడా ఐక్యతగా ఉండి పోరాటం చేయడానికి ఎందాకా వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నామండి. ఈ రోజున మా చోడవరం గ్రామానికి సంబంధించిన వైసీపీ కార్యకర్తల మీద జరిగిన ఈ దాడిని కానివ్వండి, ఈ దుర్ఘటన కానివ్వండి, వీటన్నిటి మీద మేము హ్యూమన్ రైట్స్కి వెళ్తాం, అట్లనే ప్రైవేట్ కేసు వేస్తాం. ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళు ఈవేళ ఏదో అవార్డ్స్ తీసుకున్నారని విన్నామండి. అంటే మా కార్యకర్తల్ని హింసించడానికి, మా కార్యకర్తల్ని బాగా ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఆ అవార్డ్స్ ఇచ్చినట్టున్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఎవరిని కూడా మేము వదిలిపెట్టేది లేదండి. చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కూడా తమంతా కూడా ఎవరైతే తమ కార్యకర్తలు కూడా ఇబ్బంది పెట్టారు వాళ్ళు కూడా చూస్తూ ఉంటాము, భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించక తప్పదని చెప్పి అమ్మ కూడా స్పష్టంగా కనబడుతుంది. ఏదైతే థర్డ్ డిగ్రీకి సంబంధించినటువంటి ఉపయోగించినటువంటి వారు ఎవరైతే పోలీసులు ఉన్నారో వారిపై కూడా హ్యూమన్ రైట్స్ కానీ మరి పూర్తిగా ఎన్ఆర్సీకి సంబంధించిన పాటు ప్రైవేట్ కేసులు కూడా వేస్తామని అమ్మ కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయ్ నరేష్తో రాజు, సాక్షి, గోపాలపురం నుంచి.